దుర్గముడనే రాక్షసుడు దేవతల బలమంతా వేదాలపై ఆధారపడి ఉందని, వాటిని నాశనం చేస్తే దేవతలను నాశనం చేసినట్టే అని ఆలోచించి బ్రహ్మదేవుడి కోసం 1000 సంవత్సరాల ఘోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రసన్నమవగానే ప్రపంచంలో ఉన్న వేదాలన్నీ తన సొంతం కావాలనుకుంటాడు. బ్రహ్మ తదాస్తు అనగానే ఆ క్షణం నుంచి వేదాలన్నీ బ్రాహ్మణులకు దూరమైపోతాయి. ఏ మంత్రము స్మరించడం లేదు. యజ్ఞాలు హోమాలు ఆగిపోవడంతో భూలోకంలో నీరు లేక చెరువులు నదులు ఎండిపోయి నేల బీడుగా మారిపోతుంది. స్వర్గలోకంలో ఇంద్రాది దేవతలు కూడా నీరసపడిపోవడంతో దుర్గముడు స్వర్గాన్ని చుట్టుముడతాడు. ఏం చేయాలో తెలియక కొండల్లోకి పారిపోయి తల దాచుకుంటారు. ఈ అనావృష్టి వల్ల జంతువులు, పక్షులు, మనుషులు వేల సంఖ్యలో మరణించారు. ఇక అందరూ కలిసి హిమాలయాలకు వెళ్లి శివుడిని ఆరాధిస్తారు. ఆదిశక్తిని పాదాలను శరణు వీడుతారు. అనంతకోటి బ్రహ్మాండ నాయక నమో నమః అంటూ ప్రార్థించారు. దుఃఖంలో ఉన్న ప్రజలను చూసి వారి ప్రార్థనలకు మెచ్చి జగన్మాత తన రూపం చూపించింది. లోకాలు సంతోషించాయి. నదులు నిండాయి. దానితో కొండల్లో దాక్కున్న దేవతలందరూ వెలుపలికి వచ్చారు. మా కష్టాలను శాంతింపజేయడానికి 1000 కన్నులతో ఆవిర్భవించావు కాబట్టి నిన్ను ఈ రోజు నుంచి శతాక్షి అని స్తుతించుకుంటాము అనగానే జగన్మాత మనసు ఆనంద పరవశమయ్యింది. ఇక అమ్మవారి చేతిలో ఉన్న కాయలు, పండ్లు అందరికీ పంచింది. పశుపక్షాదులకు కావలసిన ఆహారాలను అందించింది. అప్పటి నుండి అమ్మవారికి శాకంబరీ దేవి అని పేరు వచ్చింది. ఈ విషయమంతా తెలుసుకున్న దుర్గముడు తన సైన్యంతో కలిసి యుద్ధానికి వస్తాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన భయంకరమైన యుద్ధంలో దుర్గముడు మరణిస్తాడు. దుర్గముడి మరణంతో ముల్లోకాలు శాంతిని పొందాయి. దేవతలు ఆనంద తాండవం చేశారు. కోపంతో ఉన్న అమ్మవారిని దేవతలు స్తుతిస్తూ ప్రార్థించారు. వెంటనే అమ్మవారు శాంత రూపంలోకి వచ్చి దుర్గముడి నుండి తనలోకి ప్రవేశించిన వేదాలను బ్రాహ్మణులకు అందించింది. దుర్గముడిని సంహరించింది కాబట్టి ఆ అవతారానికి దుర్గాదేవి అని పేరు వచ్చింది.